ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమో వెంకటేశాయ. మకర లగ్నం. ఈ యొక్క మకరానికి లగ్న ధనాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధన అభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే ధనపరమైన రొటేషన్స్ బాగా అవ్వడం, మరి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం, శారీరక ఆరోగ్యం పెంపొందడం, అలాగే శారీరక దృఢత్వత, అలాగే ఈ యొక్క 4ని చూడడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 8ని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం, ప్రేమ ఆప్యాయతలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభ ప్రాప్తి, అలాగే వ్యావహారిక పరమైన విజయాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటివి పెంపొందడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పెంపొందించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. వ్యక్తిగత జాతకంలో శని మహాదశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క మంగళకరమైన ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయిన గురు భగవానుడు యోగకారకుడు కాదు, పాపి, కాబట్టి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంది. మాట వల్ల సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి స్వల్పంగా విద్యపరంగా ఇబ్బందులు, ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు వ్యక్తిగత జాతకం గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, అలాగే శారీరక ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినడం, తీసుకునే నిర్ణయాల తడబాటు ఇట్లా ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ధన నిల్వలు తగ్గడం, దాచుకున్న సేవింగ్స్ ఖర్చు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ, అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు పాపి కాబట్టి 4లో ఉండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. భూముల పరంగా ఇబ్బందులు, లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అంగారకుడు 10ని చూడడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల ఆ పరంగా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే విద్యార్థులకి 13వ తారీఖు నుంచి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. డబ్బు ఖర్చులు కూడా బాగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. లేకుంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రురోగ రుణాధిపతులు చాలా తక్కువగా ఉంటాయి. లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరవుతాయి మరియు చేసేది సద్వ్యయం అవుతుంది. వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. మీ ప్రతిభకు తగ్గ పేరు, గుర్తింపు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే దైవికమైన బలం, శక్తి బాగా పెంపొందుతుంది. అలాగే శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక విద్యార్థులకు కూడా కొద్దిగా మంచి మార్కులే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వధువు అయితే అనుకూలమైన వరుడైతే అనుకూలమైన వధువు లభించే అవకాశం ఉంటుంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ ఇట్లాంటివి బాగా పెంపుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందుతుంది. శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే
నిల్వధనము, భాగ్యాభివృద్ధి మరియు బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేయడం, కొనుగోలు చేస్తుంటే వాటి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క బుధ భగవానుడు లీగల్కి కూడా కారణం కాబట్టి లీగల్ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటి పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సప్తమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఆ అధికమైన ఒత్తిడి ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అమంగళకరమైన, అశుభకరమైన ఫలితాలు చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంది. కదా చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే స్వల్పమైన లాగు మరియు కొద్దిగా బద్ధకం ఉండడం, లేజినెస్ అధికంగా ఉండడం, ఎక్కువగా అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ మరియు ఒబిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు పాపి కాబట్టి కొద్దిగా అమంగళకరమైన, అశుభకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 6లో ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, అప్పుడప్పుడు పీడకలలు రావడం, దానివల్ల సడన్గా నిద్రలో కూడా సడన్గా ఉలిక్కిపడి లేవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా సూర్యుడిని పశ్చాత్తాపంతో నమస్కారం చేసుకుంటే కనుక దోష నివృత్తి అయ్యి మీకు ఈ యొక్క పీడకలలు ఇట్లాంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మకర లగ్నానికి 3వ ఇంట్లో రాహువు, అలాగే 9వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కేతు మహాదశ 7 సంవత్సరాల ముందు అయిపోయి రాహు మిగిలితే కనుక ఇద్దరు కూడా మంచిగా లాభిస్తారు, మంచిగా యోగిస్తారు. అలాగే ధన నిల్వలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మాట తీరు బాగా మెరుగుపడుతుంది. అలాగే సోదరి వర్గీయుల, తండ్రి సంబంధించిన వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించి వారు మీ ఉన్నతికి తోడ్పడతారు. అలాగే బంధువర్గీయుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే మీకు దోష నివృత్తి అయి మీరు అనుకున్న పనులు బాగా సక్సెస్ అవ్వాలంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అర్చనాదులు చేసుకోవడం, అలాగే మిరపసున్న ఉండలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రసాదంగా సమర్పించి అది మీరు స్వీకరించడం వల్ల, అలాగే దగ్గరలో గోశాల ఉంటే కనుక గోసేవ చేసుకోవడం, గోవుకి గ్రాసం తినిపించడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం, అలాగే బ్రాహ్మణులకు కూడా స్వయం పాకాలు ఇట్లాంటివి ఏమన్నా వంటకు సంబంధించిన సామాగ్రి బ్రాహ్మణులకి దానంగా చేయడం వల్ల కూడా దోష నివృత్తి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy.